అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బకాయిల చెల్లింపులకు సంబంధించి 2022 అంటే 3 సంవత్సరాల నుంచి గల మొత్తం లిస్ట్, రోజువారీ పని గంటలు పెంచిన 48 గంటలు వారానికి ఉండేలాగా ప్రణాళికలు. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా బకాయిలన్నీ జమ కావాలని భావిస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేస్తారని మన ఛానల్ తరపున కోరుచున్నాం. ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి పదవీ విరమణ ప్రయోజనాలు అందించాలని చెప్పేసి ఎస్టీయూ డిమాండ్ చేయడం జరిగింది. పదవీ విరమణ చేసిన ఎంప్లాయీస్కి సంబంధించి గ్రాట్యుటీ, ఈఎల్ తదితర చెల్లింపులు చేయాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సాయి శ్రీనివాస్, రఘునాథ్ రెడ్డి డిమాండ్ చేశారండి. సో రిటైర్మెంట్ చేసిన వారికి కేవలం కమిటేషన్ మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. సో గత 10 నెలలుగా పదవీ విరమణ చేసిన వారికి గ్రాట్యుటీ, 3 ఏళ్లుగా ఈఎల్ కూడా చెల్లించడం లేదు. సో పెన్షనర్లకు రావాల్సిన బకాయిలన్నీ వెంటనే చెల్లించాలని పేర్కొంటున్నారు. సో ఉద్యోగ పెన్షనర్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 22,000 కోట్ల బకాయిలు అయితే చెల్లించాల్సి అయితే ఉంది. సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఇంకా ఎటువంటి డిసిషన్ అయితే తీసుకోవడం లేదు. త్వరగతిన ఈ బకాయిల చెల్లింపులకు సంబంధించి జీవోలు అయితే జారీ చేయాలి. అలాగే కొత్త పిఆర్సీ కమిటీని ఏర్పాటు చేసి కమిటీ వేయాలి. త్వరగతిన పిఆర్సీ పే స్కేల్స్కి సంబంధించి 12వ పిఆర్సీని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇంప్లిమెంటేషన్ అయితే చేయాలి. అలాగే పని గంటలు పెరిగిన వారానికి గరిష్ట పరిమితి 48 గంటలే అని చెప్పేసి మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్మాగారాల చట్టాల సవరణలతో కర్మాగారాల నిర్వహణలో సౌలభ్యం, కార్మికుల హక్కులు, ఆరోగ్యం, భద్రత, ఆదాయ భద్రత మరింత పెరుగుతాయని స్పష్టం చేశారు. వారానికి 48 గంటల గరిష్ట పని పరిమితి, అదనపు సమయం సహా 60 గంటల పరిమితి యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. రోజువారీ గరిష్ట పని గంటలు 9 నుంచి 10కి పెంచిన వారానికి 48 గంటలు యథావిధిగా ఉంటాయి. విశ్రాంత విరామం 6 గంటల తర్వాత 30 నిమిషాలు అయితే ఉంటుంది. ఓవర్ టైం పరిమితి త్రైమాసికానికి 50 గంటల నుంచి 75 గంటల వరకు ఉంటుంది. సో 50 to 75 గంటల నుంచి 144 గంటల వరకు పెంపు ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనికి రెట్టింపు వేతనం కూడా వర్తిస్తుందని చెప్పేసి సుభాష్ గారు తెలిపారు.